ఓషిని ఇదేమి వాననొల్లా తల్లి తోడు చెప్తున్నా. ఇగో నేను ఎర్రటెండల ఇంటికాడికి వెళ్ళి ఆఫీసుకు బయలుదేరిననొల్లా. ఇక ఇంకొక పావు గంటల ఆఫీసుకు అందుకుంటా అని అనంగా ఇక వానదేవుడు చూడొల్లా సంపనే చంపిండు. పెద్ద గాలి దుమారము జోరు వాన నా కండ్ల ముందటనే ఒక పెద్ద చెట్టు కూలిపోయిందొల్లా. పెద్ద తుఫానే వచ్చిందా ఏంది, ఈ తుఫాన్లో ఇరుక్కపోతానా ఎట్లా అని నాకైతే భయమే అయిందొల్లా. ఇక ట్రాఫిక్ జామ్ చూడాలే వామ్మో. ఇక ఎట్లయితేందమ్మా మొత్తానికైతే ఆఫీస్కి వచ్చినా మీకు ముచ్చట్లు కూడా చెప్తున్నా. ఇక నేను గింతగా తనలాడినాక మీకు వాన ముచ్చట చెప్పుకుంటే ఎట్లా, అందుకే చెప్తాన్నా చూడండి. వామ్మో అగో కండ్ల ముందే చెట్లు ఊగినాయుల్లో నా నెత్తి మీద పడుతుందా ఏంది అని అనిపించింది. నెత్తి మీద పడుడేంది, గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద పెద్ద చెట్టు పడిపోయింది కూడా. బంగ్లాలు ఇట్లా కూలిపోతాయా ఎట్లా అని గజ్జుమన్నది. అన్నట్టు హైదరాబాదులా పొద్మికిందో లేదో ఖతం పెద్ద వాన దంచింది కాదోల్లా. అసలు 5కే చీకటైనట్టు అనిపించింది. వాననే కాదు పెద్ద గాలి దుమారం. ఆ గాలికి ఎగిరిపోతామా ఏంది అని అనిపించింది. అంత భయమైంది. ఒకటేసారి తుఫాన్ వచ్చినట్టే అయింది. ఇక ఏడ చూడు నీళ్ళే నీళ్లు. హైదరాబాద్ రోడ్లు చెరువులు లెక్క మారిపోయినాయి. ఇక కొంచెం వాన పడితేనే ఈ నడుమ మన పట్నంలో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతున్నదో చూస్తాన్నాం. ఇక జరసేపటి దాకా పెద్ద వాన కొట్టినాక అంతా ఆగమాగం చందన. అసలు కార్లు ముంగిటికి గదులుతే ఒట్టోల్లా. అసలు కొంచెం ముంగిటికి పోవడానికే గంట టైము పట్టింది. అసలు పట్నం అంతా ఎక్కడికక్కడనే ఆగిపోయినట్టు అనిపించింది. నాకైతే నాలాలు డ్రైనేజీలు అయితే పొంగినాయి. కొన్ని ఏరియాలలోనైతే మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయట. ఇక చిన్నపాటి గాలి దుమారానికే మన కాడ ఇప్పుడు కరెంటు పోతాంది. ఇక ఈ వానకు ఇంకెట్లుండాలి ఎప్పురి. చాలా మంది చీకట్లనే ఉన్నారు. ఇక ఇటు మన జిల్లాలలో కూడా రాళ్ల వాన పడ్డది. పాపం రైతులకు మాత్రం కోసనే అయింది. ఇక ఈ నడమంత్రపు వానలకు వడ్లు తడిచిపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి. నా మనసుకైతే తక్లీఫ్ అనిపించింది వల్ల.